అమృత్ పథకం టెండర్ల చుట్టూ తెలంగాణలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టెండర్స్ లో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అయితే అవన్నీ అసత్యాలని కొట్టిపారేస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. పొద్దున్న లేస్తే నీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. అది మర్చిపోయి ఎప్పుడో 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సృజన్ రెడ్డికి ప్యాకేజ్ 7లో 1150 కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్. ఆ సృజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావమర్దని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమర్ది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమర్ది గారు, బావమర్ది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి. దీనికి తగు మూల్యం రేవంత్ రెడ్డి గారుగా చెల్లించుకోవాల్సింది మీరు. చెల్లించాల్సి వస్తుంది. చెల్లించాల్సి వచ్చేది చట్టరీత్యా మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా.